వెండితెరపై కథలు మారుతుంటాయి. ట్రెండ్స్ మారుతుంటాయి. కానీ గుండెల్ని కదిలించే 'నాన్న' అనే ఎమోషన్‌కి ఉన్న ప్రాధాన్యత ఎప్పటికీ ఎవర్‌గ్రీనే. అందుకే ఆ అందమైన అనుబంధాన్ని ఎప్పటికప్పుడు సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తూ సినీ ప్రియుల్ని అలరించే ప్రయత్నం చేస్తుంటారు మన సినీ తారలు. ప్రస్తుతం ఇలా 'నాన్న' పాత్రలో వెండితెరపై యాక్షన్ హంగామా చేసేందుకు, భావోద్వేగాలతో మన మనస్సుల్ని బరువెక్కించేందుకు పలువురు అగ్ర హీరోలు సిద్ధమవుతున్నారు. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ఆ చిత్రాల విశేషాలు మాట్లాడుకుందాం. మాస్ అంటే కేవలం గన్స్, గ్యాంగ్‌స్టర్స్, ఫైట్‌లు మాత్రమే కాదు. ఓ తండ్రి తన పిల్లల కోసం నిలబడినప్పుడు థియేటర్‌లో వచ్చే పూనకాలు అంతకంటే పెద్ద మాస్. అందుకే ఇప్పుడి 'నాన్న' ఎమోషన్ అనే ప్రధాన ఆయుధంలా మలుచుకొని వెండితెరపై మాస్ యాక్షన్‌ని రుచి చూపించేందుకు తెలుగులో పలువురు కథానాయకులు సిద్ధమవుతున్నారు. ఈ సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో విజయాన్ని అందుకున్నారు కథానాయకుడు చిరంజీవి గారు. ఈ జోష్‌లోనే ఇప్పుడాయన 'బాబీ' దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. 'వాల్తేరు వీరయ్య' విజయం తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండో సినిమా ఇది. అందుకే ప్రేక్షకుల్లోని అంచనాలకి తగ్గట్లుగా ఈసారి 'వాల్తేరు'ని మించి భారీ యాక్షన్ కథని సిద్ధం చేసినట్టు చిత్ర వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. అయితే నిజానికి ఇది తండ్రి కూతుళ్ల అనుబంధంతో ముడిపడిన యాక్షన్ కథగా ఉంటుంది అని సమాచారం. కూతురి కోసం ఎంతకైనా పోరాడే పవర్‌ఫుల్ తండ్రి పాత్రలో చిరు అలరించనున్నట్లు తెలిసింది. దీంట్లో ఆ కూతురి పాత్రనే అనస్వర రాజన్ పోషిస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే కూతురి కోసం మారిన నాన్న. సో, కథానాయకుడు రవితేజ గారు ఈ మధ్య కాస్త రూట్ మార్చారు. రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ల నుంచి పక్కకు వచ్చి కథా ప్రాధాన్యమున్న సినిమాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే శివ నిర్మాణ దర్శకత్వంలో 'ఇరుముడిని' తెరపైకి తీసుకొచ్చారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని బయటకు వదిలారు. దాన్ని గమనిస్తే ఈసారి సినిమాలో ఎమోషన్‌కు పెద్దపీట వేసినట్లు అర్థమైంది. ముఖ్యంగా తండ్రి కూతుళ్ల బంధాన్ని బలంగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించింది. కూతురికి ఇచ్చిన మాట కోసం ఓ తండ్రి తనని తాను ఎలా మార్చుకున్నాడు, ఆమె కోసం ఎలాంటి పోరు చేశాడు అన్నదే ఆసక్తికరంగా ఉండనున్నట్లుంది. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా ఆగస్టు 21న తెరపైకి రానుంది. ఇక 'నాన్న కొడుకు ఓ ప్రేమ కథ'. ఇటీవలే 'కరూపు' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు కథానాయకుడు సూర్య. త్వరలో 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రంతో ప్రేక్షకుల్ని మళ్లీ అలరించేందుకు సిద్ధమవుతున్నారు. 'సార్', 'లక్కీ భాస్కర్' విజయాల తర్వాత వెంకీ అటూరి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. కుటుంబ భావోద్వేగాలతో నిండిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఇది ముసాబు అయింది. దీంట్లో తండ్రి కొడుకుల ఎమోషన్‌కి ఎంతో ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. ఒంటరిగా పసిబిడ్డని పెంచే తండ్రిగా సూర్య కనిపించనున్నట్లు ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో స్పష్టత వచ్చింది. మరి అలాంటి వ్యక్తి జీవితంలోకి తనకంటే 20 ఏళ్ల చిన్నదైన అమ్మాయి ప్రవేశించడం, అతనితో ప్రేమలో పడడం, ఆఖరికి వాళ్ళ ప్రయాణం ఎన్ని మలుపులు తిరిగింది అన్నది ఆసక్తికరంగా ఉండనుంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 14న విడుదల కానుంది.